హలో అందరికీ నమస్తే. ఇలా మనతోటి ఒక మంచి గెస్ట్ ఉన్నాడు, మా ఫ్రెండ్. తనతోని తనతోటి తన రియాలిటీ అసలు ఎట్లుంటుంది ఏందని తన భాషలో తెలుసుకుందాం ఒకసారి. ఏమంటాడు ఏంది అది. చాలామంది జర్మనీకి రావాలనుకుంటున్నారు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం చెప్పు ఒకసారి. అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఎవరైనా జర్మన్ రావాలనుకుంటుంటే వాళ్ళు ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే మంచిది, వాళ్ళు ఏ రకమైన స్టెప్ తీసుకుంటే మంచిది, వాళ్ళు ఫస్ట్ ఆ, ఏ ఆలోచనలతోటి ముందుకు పోవాలి ఏందనేది ఒకసారి క్లియర్గా నాకు వీళ్ళ కోసం ఒకసారి మంచి ఎక్స్ప్లెయిన్గా చెప్పు. నీ ఎక్స్పీరియన్స్ అంతా వీళ్ళతో షేర్ చేసుకో. హలో గైస్, యాక్చువల్లీ జర్మన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలంటే స్టార్టింగ్ ఫోకస్ అనేది జర్మన్ రావడం కోసం లాంగ్వేజ్ అనేది పెట్టుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ లాంగ్వేజ్ అనేది వీలైతే B1 లేదనుకుంటే కుదిరితే B2 చేసిన తర్వాత లాంగ్వేజ్ క్లియర్ అయిన తర్వాత మనకు కాన్ఫిడెన్స్ ఉంది, లాంగ్వేజ్ క్లియర్ చేయగలుగుతాం. చేస్తాం అనుకున్న తర్వాత లాంగ్వేజ్ క్లియర్ అయిన తర్వాత ఆపర్చునిటీ అనేసి చాలా ఉంటాయి. సమ్ సైట్స్ ఉంటాయి, ఇంకా వెబ్సైట్స్ ఉంటాయి. లేదనుకుంటే డైరెక్ట్గా అపర్చ్ అవ్వచ్చు, లేదంటే టామ్కామ్ అని బయట కన్సల్టెన్సీ అని చాలా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం వీళ్ళని కాంటాక్ట్ డైరెక్ట్ కావడం కంటే లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టి హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఉంటాయి, గొయితే అవి అని సమ్ ఉంటాయి. వాటిలో లాంగ్వేజ్ అనేది క్లియర్ అయిన తర్వాత B2 కానీ B1 కానీ సారీ B1 కానీ B2 కానీ క్లియర్ అవుతుంది, మన వల్ల అవుతుంది, మనం క్లియర్ అవుతాం. ఇది అనుకున్న తర్వాత మనం జర్మనీకి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఈ B1 B2 క్లియర్ అవుతుంది, మన వల్ల అవుతుంది అనుకున్న తర్వాత ఈ టామ్కామ్ అని లేకపోతే వెబ్సైట్స్ అని ఇవని వీటి ద్వారా మనం జర్మన్ అనేది ఈజీగా రావచ్చు. లాంగ్వేజ్ క్లియర్ కాదు, నా వల్ల కాదు అనుకుంటే జర్మన్ అనేది ఆలోచించడం వేస్ట్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే, బ్రో నేను వెల్డర్గా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు అంటే నాకు కార్పెంటర్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎలక్ట్రీషియన్గా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లంబర్గా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలామంది నాకు డ్రైవింగ్ వచ్చు అని ఇట్లా ప్రతి దాంట్లో ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కరు నాకు మెసేజ్ చేస్తూ వాళ్ళందరూ అడుగుతున్నారు, నాకు ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి బ్రో, ప్లీజ్ బ్రో నాకు దయచేసి హెల్ప్ చేయండి అని. చాలామంది నేను కూడా జర్మన్ రావాలనుకుంటున్నా అని అంటుండు. వీళ్ళందరికీ నువ్వు ఇచ్చే సజెషన్ ఏంది అసలు? ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక్కొక్కరు నాకు మెసేజ్ చేశారు కదా, సో వాళ్ళకి నీ ద్వారా వాళ్ళకి ఇచ్చే ఒక మంచి గైడెన్స్ ఒకసారి చెప్పు. యాక్చువల్లీ వెల్డర్, ఫిట్టర్ వీటికైతే కొంచెం తక్కువ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటనేది ఇక్కడ పోస్టులు అనేది డైరెక్ట్గా పడవు. ఇక్కడ ఎలక్ట్రీషియన్స్కి, బస్ డ్రైవర్కి అయితే చాలా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి. వాటిని ఎట్లా మనం చూసుకోవాలనుకుంటే వెబ్సైట్లలో కనుక్కోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు టామ్కామ్ అనేది ఉంది, అది కూడా బస్ డ్రైవర్స్కి, ఎలక్ట్రీషియన్స్కి పంపించడం జరుగుతుంది. కానీ మనం ఏది ఉన్నా కానీ లాంగ్వేజ్ క్లియర్ అయిన తర్వాత వీటిని టామ్కామ్ని కానీ ఇక మిగతా ఏది ఉందో ప్రాసెస్ చూసుకోవడం బెటర్. కానీ ఈ ఫిట్టరు, వెల్డర్ అనేవి చాలా తక్కువ, రేరుగా పడతాయి అన్నమాట. ఇక ఎప్పుడు పడతాయి, మనకి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది అనేది వెయిట్ చేయాలి. ఈ ఎలక్ట్రీషియన్స్కి, బస్ డ్రైవర్స్కి వీటికి ఎత్తు రావచ్చు. లేదనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. నువ్వు డైరెక్ట్గా జర్మన్ ప్రాసెస్ అనేది B2 కానీ B1 కానీ B2 కానీ క్లియర్ అయిన తర్వాత డైరెక్ట్గా హౌస్ బిల్డింగ్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన దగ్గర ఎట్లా ఐటీ అయిపోయిన తర్వాత అప్రెంటిస్ అనేది ట్రైనింగ్ ఎట్లా తీసుకుంటారో, ఇప్పుడు మనం వాడు B1 క్లియర్ చేసిన తర్వాత హౌస్ బిల్డింగ్ అనేది రావచ్చు డైరెక్ట్గా. నువ్వు అన్నట్టు ఫిట్టర్కు ఉంటాయి, వెల్డర్కు ఉంటాయి, బస్ డ్రైవర్కి ఉంటాయి. ప్రతి నీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో జర్మన్కి దాని మీద అనేది రావచ్చు. ఎప్పుడు నువ్వు లాంగ్వేజ్ క్లియర్ అయిన తర్వాత హౌస్ బిల్డింగ్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో నువ్వు మామూలుగా సెర్చ్ చేసుకున్నా దొరుకుతుంది, వెబ్సైట్లలో కొన్ని ఉంటాయి, అవి నేను తర్వాత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఇంకా క్లారిటీగా తెలీదు. కానీ మామూలుగా అయితే నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ పర్మిట్ కాకుండా హౌస్ బిల్డింగ్ వీసా మీద రావచ్చు. కానీ హౌస్ బిల్డింగ్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టఫ్ ఉంటుంది, అంత ఈజీగా అయితే ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇటు వర్క్ ఉంటుంది, స్టడీ అనేది ఉంటుంది, సబ్జెక్ట్స్ క్లియర్ చేయాల్సి వస్తాయి. 2 years ఉంటుంది. మనం తీసుకున్న దాన్ని బట్టి వెల్డర్, ఫిట్టర్ అనేది అంత ఐడియా లేదులే. కానీ మామూలుగా ఇక్కడ మీట్ ప్రాసెసింగ్, మెర్చిగారే అని మా ఫ్రెండ్స్ ఒక 30 members దాకా వచ్చారు టామ్కామ్ ద్వారా. వాళ్ళు వచ్చిన ఏంటంటే విజయనల్ కంటైనరు, మెర్చిగారే, ఇంకా సైట్లో జాబ్స్ అనేవి ఉంటాయి. దానికైతే హౌస్ బిల్డింగ్ ద్వారా ఈజీగా రావచ్చు. కానీ ఏది ఉన్నా కానీ లాంగ్వేజ్ క్లియర్ చేసిన తర్వాత మ్యాజిక్ బిలియన్ అని మన దగ్గర, అంటే నమ్మకంగా పనిచేయడానికి మ్యాజిక్ బిలియన్ 100% వర్క్ చేస్తుంది. కానీ అమౌంట్ అనేది ఎక్కువైతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్ బిల్డింగ్ అనేది అమౌంట్ అనేది చాలా తక్కువ మిగులుతాయి. మనకి అన్ని బోను
30-40 లోపే మిగులుతాయి. సో మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ అనేది మనం బయట చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం రిస్క్ ఉంటుంది. కానీ రిస్క్ ఉన్నా కానీ మనకి ఇట్లా డైరెక్ట్ వర్క్ పర్మిట్ వీసా దొరకనప్పుడు మన నెక్స్ట్ ఆప్షన్ ఏంది, ఈ హౌస్ బిల్డింగ్. ఈ హౌస్ బిల్డింగ్ ద్వారా వస్తే మనకి చాలా వరకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కానీ చాలా కష్టపడాలి, అక్కడ లాంగ్వేజ్ క్లియర్ చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసులకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ వర్క్ చేయాలి. సో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో హౌస్ బిల్డింగ్కి మా ఫ్రెండ్స్ 30 మెంబర్స్ దాకా వచ్చారులే, కానీ అందరు స్ట్రగుల్ అవుతారు. కానీ బాగుంది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు తీసుకున్న హౌస్ బిల్డింగ్ని బట్టి 2 years 3 years అనేది ఉంటుంది. అది హౌస్ బిల్డింగ్ అనేది 2-3 years నువ్వు ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసి అంత అయిన తర్వాత నీకు వర్క్ పర్మిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు నీకు శాలరీ అనేది మంచిగా 2 lakhs 3 lakhs ఉంటుంది. కానీ వీటన్నిటి గెటిన్ అయిన తర్వాతనే జాబ్ అనేది మనకు దొరుకుతుంది. సో కష్టపడాల్సి వస్తుంది. హౌస్ బిల్డింగ్ వచ్చి నార్మల్గా జర్మన్కి వద్దాం, చూద్దాం, ఆడుతూ పాడుతూ చేద్దాం అనుకుంటే నడవదు. ఖచ్చితంగా హౌస్ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది, స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, వర్క్ చేయాల్సి వస్తుంది. 2 ఉంటాయి అనమాట. ప్రాక్టికల్ ఉంటుంది, స్టడీ ఉంటుంది. సో ఆ రెండింటిని క్లియర్ చేస్తేనే నీకు దాని తర్వాత వర్క్ పర్మిట్ వీసా అనేది ఇస్తారు. కానీ హౌస్ బిల్డింగ్ అనేది చాలా టఫ్, అంత ఈజీ అయితే కాదు. అంటే జెన్యున్ చెప్తున్నా. ఈడకి ఏదో రావాలి అనుకొని జర్మన్ వద్దాం, ఎంజాయ్ చేద్దాం, అమ్మాయిలు చూద్దాం, తాగుదాం, తిరుగుదాం అంటే నడవదు. హౌస్ బిల్డింగ్కి వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. డైరెక్ట్ వర్క్ పర్మిట్ రావాలంటే ఈ ఫిట్టరు, వెల్డరు వీటికైతే సంబంధించి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నీడైతే ఇక్కడ ఎలక్ట్రీషియన్స్కి అయితే నీడ్ ఉంది, ఇంకోటి బస్ డ్రైవర్స్కి ఉంది. సో వీటిని అయితే ఈజీగానే చేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఇప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటే జనరల్గా జనాలు అడుగుతూ ఉన్నారు మనల్ని. సో అట్లా అడిగినప్పుడు డైరెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా ఒక కార్పెంటర్, ఒక పెయింటర్ అనుకోండి. ఒక పెయింటరు జనరల్గా తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు అరబ్ కంట్రీలో ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళిపోతారు. అట్లనే ఇక్కడ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, బ్రో నాకు ఏదైనా జాబ్ ఉంటే చూడండి చెప్పండి అంటే అసలు అట్లాంటి స్కోప్ ఉంటుందా, అసలు ఉండదా? పెయింటర్స్కి అంటే పెయింటర్స్ కదా, ఎవరికైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి డైరెక్ట్ జాబ్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా? లేదు అని అంటే అసలు ఇక్కడ వర్కర్స్ని ఎట్లా తీసుకుంటారు, అంటే ఏ బేస్ నుంచి తీసుకుంటారు? అంటే వీళ్ళకి మొత్తం చదువు అయిపోయిన వాళ్ళని చెప్పి తీసుకుంటారా, లేదంటే ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకుంటారా, లేదు అంటే వాళ్ళకి అవసరం ఉందని తీసుకుంటారా, లేదంటే వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి అంటే ఈయన హౌస్ బిల్డింగ్ చేసిండు, చదివిండు, ఇవన్నీ అంటే ఏ బేస్ నుంచి తీసుకుంటారు ఒక మనిషిని? వీళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇండియాలో ఎట్లుంటుంది? మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నేను ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి ఒక పనికి పోయినా, ఒక 1 year అట్లా పోయినా, తర్వాత నేను ఏం చేస్తా, నార్మల్గా నాకు నచ్చినట్టుగా నేను ఓన్గానే చేసుకుంటా. లేదు అని అంటే వేరే వాళ్ళ కిందికి పోతా, నాకు ఎక్స్పీరియన్స్ ఉందని. అప్పుడు ఇండియాలో అట్లుంటుంది మన దగ్గర. ఇప్పుడు ఇక్కడ రియాలిటీ ఎట్లుంటుంది అసలు ఎలక్ట్రీషియన్స్ కానీ కాదు, ప్రతి ఒక్క సెక్టార్కి సంబంధించి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ చెప్పిన కదా, దాంట్లో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్లీ ఇక్కడ సెక్టార్స్ ఎట్లుంటాయంటే నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కానీ, జర్మన్ గురించి చెప్తున్నాను నేను, బయట కంట్రీస్ గురించి చెప్పట్లేదు. బయట కంట్రీస్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉండి నువ్వు నార్మల్గా ఇంగ్లీష్ మాట్లాడతా అంటే డైరెక్ట్గా తీసుకుంటారు వాళ్ళు నిన్ను. కానీ ఈ జర్మన్ కంట్రీ ఏంటంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మాట్లాడుతుండు జర్మన్ అంటేనే ఫస్ట్ నీకు స్కిల్స్, నువ్వు మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నావు, జర్మన్ కొంచెం మాట్లాడుతున్నావు, నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు అన్న టెస్ట్ జరిగిన తర్వాతనే నిన్ను తీసుకోవడం అనేది. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతారు. నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్, ఈవెన్ 2 years 3 years 5 years ఎక్స్పీరియన్స్ నీ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో కానీ బస్ డ్రైవర్కి కానీ ఏది ఉన్నా సరే ఫస్ట్ నీ దగ్గర లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న తర్వాతనే ఎక్స్పీరియన్స్ గురించి అనేది మాట్లాడతారు. ప్రతి దాంట్లో అంతే ఉంది. ఇప్పుడు దీంట్లోనే కాదు, జర్మనీ ఏంటంటే ఖచ్చితంగా వర్క్ కంటే ముందు లాంగ్వేజ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో నువ్వు దీన్ని ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాతనే నువ్వు ఎక్స్పీరియన్స్ గురించి కంపెనీ వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ ఎలక్ట్రీషియన్కి వస్తే బాగానే దొరుకుతాయి, బస్ డ్రైవర్స్కి ఏం దొరుకుతాయి. ఇంకా పెయింటర్కి వాటికి సంబంధించిన ఏంటంటే హైరింగ్ జరగాలి. హైరింగ్ ఎప్పుడు జరుగుతాయి అనేది మనకు తెలియదు. అవి సో ఇక చూసుకోవాలన్నమాట. ఇక నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డైరెక్ట్గా దానికి వెళ్ళటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉన్న ఆపర్చునిటీస్ ఏంది ప్రజెంటు, దేనికి వెళ్తావు? నా దగ్గర అసలు ఏ స్కిల్ లేదు, నా దగ్గర ఏం ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను జర్మన్ రావాలంటే నాట్ పాసిబుల్. ఎక్స్పీరియన్స్ ఏం లేకున్నా కానీ నీ దగ్గర లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే నువ్వు హౌస్ బిల్డింగ్ ద్వారా ఈజీగా రావచ్చు. కానీ కొంచెం అమౌంట్ అనేది ఖర్చు అవుతాయి. మేబీ గవర్నమెంట్ తరఫున వస్తేనేమో, గవర్నమెంట్ అంటే మేబీ టామ్కామ్ ద్వారా వస్తేనేమో ఒక 2 lakhs 3 lakhs అయితే. ప్రైవేట్ కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి, చాలా అంటే ట్రస్టెడ్ కన్సల్టెన్సీ అనుకుంటే నాకు మ్యాజిక్ బిల్ అనేది బాగా తెలుసు. సో దాని ద్వారా వస్తే 5 lakhs దాకా అయితే హౌస్ బిల్డింగ్లో నువ్వు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద రావచ్చు హౌస్ బిల్డింగ్కి. ఇక డైరెక్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు హౌస్ బిల్డింగ్ వద్దు, నేను డైరెక్ట్గా వర్క్కే వస్తా అనుకుంటే జాబ్స్ పడ్డప్పుడు, హైరింగ్ జరిగినప్పుడు ఈ లోపు నువ్వు ఈ లాంగ్వేజ్ అనేది క్లియర్ చేస్తుంటే ఎప్పుడైనా రావచ్చు. ఇక అప్పుడు
కుదిరితే పాసిబిలిటీ హైరింగ్ అయినప్పుడు జాబ్స్ పోస్ట్ పడ్డప్పుడు నువ్వు డైరెక్ట్ నువ్వు దేనికైతే రావాలనుకున్నావో దానికే రావచ్చు డైరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో